ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. ఈ రీతిగా ఈ ఉదయకాలం మనమంతా దేవుని లేఖన భాగాలను ధ్యానించే సమయంలో ప్రభు మనతో మాట్లాడి ఈ ఉదయపు వేళ మనందరినీ కూడా బలపరచునుగాక. తన వాక్యంతో మనందరినీ కూడా ప్రభు దర్శించునుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వారంతా కలిసి మరి రెండు చేతులు పైకి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఈ ఉదయపు వేళ ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో 11వ దినాన్న ప్రభు సన్నిధికి మనం సమీపించడానికి దేవుడు కృప చూపించాడు. ఈ సమయాన్ని నన్ను ఆహ్వానించి ఈ వేదిక పంచుకోవటానికి కృప చూపిన దేవునికి, అలాగే ప్రత్యేకించి స్థానిక సంఘ కాపరి జ్యోతిరాజ్ అన్న గారికి, అలాగే బిషప్ గారు ఎలీషాయి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సమయంలో నా తోటి దైవజనులు ఇక్కడ చాలామంది ఉన్నారు, దైవ సేవకులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. సంతోషంగా మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్దా. హల్లెలూయా. నేటి దినాలలో ప్రభు కొరకు ఒక ప్రత్యేకత కలిగి ప్రభు సన్నిధానంలో ఒక నూతన ఆలోచనతో తిరిగి సాగడానికి ఇలాంటి ఉపవాస ప్రార్థనా కూడికలు ఎంతగానో సహకరిస్తాయి. ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకునే విషయంలో, ఆధ్యాత్మికమైన విధానంలో దేవునికి దగ్గర అవ్వటం, ఇలా చేయడమే ముఖ్యమైన ఉద్దేశం. కనుక ఈ ప్రార్థనా కూడికలు ఉద్దేశాన్ని మనం గుర్తెరిగి ప్రభు సన్నిధిలో ముందుకు సాగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆయన తన కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. నమ్మితే ఆమేన్ చెప్దాం. కనుక ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఒక నూతన సమర్పణ, నూతన ఆలోచనలతో ఈరోజు ప్రభు యొక్క లేఖనాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్ర. లోకంలో అనేక రకాల ఇన్విటేషన్స్ కనబడుతూ ఉంటాయి. దెర్ ఆర్ మెనీ కైండ్స్ ఆఫ్ ఇన్విటేషన్స్. రకరకాల ఆహ్వానాలు ఉన్నాయి, రకరకాల విషయాలకు ఆహ్వానాలు చూస్తూ ఉంటాం. సాధారణంగా స్వస్థత కొరకు రండి, దెర్ ఇస్ ఇన్విటేషన్ ఫర్ హీలింగ్, ఇన్విటేషన్ ఫర్ ప్రాస్పరిటీ, ఇన్విటేషన్ ఫర్ బ్లెస్సింగ్, ఇన్విటేషన్ ఫర్ సో అండ్ సో. రకరకాల వాటి కొరకు ఆహ్వానాలు పలుకుతూ ఉంటారు. స్వస్థత కొరకు రండి, ఆశీర్వాదాల కొరకు రండి, మంచి భవిష్యత్తు కావాలా రండి అని పిలిచేవారు లోకంలో చాలామంది ఉన్నారు. ఇలాంటి ఆహ్వానాలు వింటూ ఉంటాం, రకరకాల ఆహ్వానాలు వింటూ ఉంటాం. వినడానికి కూడా బాగుంటాయి, వెళ్ళాలనే తపన కూడా ఉంటుంది. ఆశీర్వాదం కొరకు రండి అనగానే వింటే ఎంత వింపుగా ఉంటుంది. కనుక భవిష్యత్తు బాగుపడాలని కోరుకుండా రండి అంటే ఎంత బాగుంటుంది. కనుక ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి. చెప్పండి అందరూ, తాత్కాలికమైనవి. కానీ ప్రభువు కూడా మనల్ని పిలుస్తున్నాడు. ఈరోజు ఇలాంటి తాత్కాలికమైన వాటి కొరకు వెంపర్లాడి పరుగులెత్తుతూ మనము వెళ్ళటం దేవుని యొక్క చిత్తము కాదు. మరి ప్రభు దీవించాడా అంటే దేవుడు దీవిస్తాడు. ప్రభు మంచి భవిష్యత్తు ఇవ్వడా అంటే ఇస్తాడు. ప్రభు ఆశీర్వాదం ఇవ్వడా అంటే ఇస్తాడు. స్వస్థత ఇవ్వడా ఇస్తాడు. ఆయన స్వస్థపరిచేవాడు, ఆశీర్వదించేవాడు, బలపరిచే దేవుడు, మంచి భవిష్యత్తుని ఇస్తాడు, కాదనడం లేదు. కానీ ఇంకా దీనికంటే వెనక ఇంకా దేవుడు అనుగ్రహించే గొప్ప ఆహ్వానం ఒకటి ఉంది. ఆ ఆహ్వానాన్ని మనం గుర్తించాలి. ఈరోజు ఇక్కడ నేను ఒక సేవకుడికి ఇక్కడ నిలబడ్డానంటే దీని వెనక కూడా ఒక సాక్ష్యం ఉంది. మా తాత రోజు ఆయన రైతు వారి కుటుంబంలో నుండి వచ్చాడు. అన్య కుటుంబంలో నుండి రక్షించబడడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆయనకు బోధకాలు అయిపోయి ఆయన కాలుతో చాలా తీవ్రమైన బాధ, నొప్పిని అనుభవిస్తున్న దినాల్లో ఒకరోజు చెప్పారు. ఆ దినాలలో సాధారణంగా గ్రామాల్లో ఎక్కడ కూడా సంఘాలు, మందిరాలు లేవు. క్రైస్తవులు అనబడే చోటు, ఎక్కువ మంది క్రైస్తవులు ఉండే చోట్లే మందిరాలు ఉన్నాయి. అలాంటి చోటుకు వెళ్ళి ప్రార్థించమని కోరితే, ప్రార్థన చేసుకుంటే, సేవకులు ప్రార్థిస్తే నీకు స్వస్థత కలుగుతుందని చెప్పిన మాట ఆయన నమ్మాడు, విశ్వసించాడు. స్వస్థతే వెళ్ళాడు, స్వస్థత కలిగింది. కానీ ఆ స్వస్థత మీదే వారు ధ్యాస పెట్టుకోలేదు. కానీ తర్వాత దినాల్లో వారు విశ్వాసములు ఎదగడానికి దేవుడు కృపనిచ్చాడు.
అలాగ వారు విశ్వాసంలో నుండి వారు భక్తిని కలిగి ఉండబట్టే ఆ కుటుంబంలో నుండి ఒక దీనుణ్ణి సేవకునిగా ప్రభు లేపుకున్నాడు. అనేక మందికి పరిచయం చేయడానికి ప్రభు వాడుకుంటున్నాడు. అక్కడ స్వస్థతే, కానీ ఈనాడు చాలామంది స్వస్థత అనే దాని మీద ఆధారపడి అక్కడే ఆగిపోతున్నారు. ప్రాస్పరిటీ, అలాగే ఇంకా రకరకాల ఆశీర్వాదాలు, దీవెనలు, వాగ్దానాలు, వీటి మీద మాత్రమే మన భక్తి నిలబడి ఉండటానికి వీల్లేదు. ఇవన్నీ భాగం. మరి దేని కొరకు పరిగెత్తాలో తెలుసా? బలిపీఠము దగ్గరకు రమ్మని పిలిచేవారు ఎవరైనా ఉన్నారా? ఈరోజు ఒక ప్రశ్న, బలిపీఠము దగ్గరకు ఎవరు వస్తారు అనేది ఒక ప్రశ్న. మీకు కూడా ఈ ఉదయ కాలపు వేళలో నేను ఈ ప్రశ్న వేస్తున్నాను. బలిపీఠం దగ్గరికి మీలో ఎంతమంది వస్తారు? బలిపీఠం దగ్గరికి ఎంతమంది వస్తారు? స్వస్థత కొరకు వచ్చేవాళ్ళు ఎంతమంది? భవిష్యత్తు కొరకు వచ్చేవాళ్ళు ఎంతమంది? ఆశీర్వాదాల కొరకు వచ్చేవారు ఎంతమంది? వాగ్దానాలు మా జీవితంలో నెరవేరాలని ఆశ కలిగి వచ్చేవారు ఎంతమంది? ఎంతమంది వాగ్దానం కావాలంటే అందరూ చేతులు ఎత్తుతారు. ఎంతమందికి స్వస్థత కావాలంటే అందరూ చేతులు ఎత్తుతారు. కానీ ఒక సూటి ప్రశ్న ఏంటంటే, బలిపీఠం దగ్గరకి, బలిపీఠం వద్దకు ఎవరు వస్తారు? ప్రభువే మనల్ని అడుగుతున్నాడు. ఈరోజు ప్రసంగాంశం కూడా అదే. మీ పక్కన ఉన్న వాళ్ళని అడగండి ఒకసారి, బలిపీఠం దగ్గరికి ఎవరు వస్తారు? అడగండి ఒకసారి, బలిపీఠం దగ్గరికి ఎవరు వస్తారు? బలిపీఠం అంటే చాలా మందికి మందిరంలో కనపడే ఈ పుల్ఫిట్ బలిపీఠం అని అనిపిస్తూ ఉంటుంది. అలాగే పాత నిబంధన చదివి గ్రహించిన వాళ్ళకు కూడా తెలుసు, రాళ్లతో కట్టబడిన బలిపీఠం, పుల్లలు సమకూర్చబడి బలియాగం కొరకు సిద్ధపాటు చేసిన బలిపీఠం. బట్ టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ అన్ ఆల్టర్ విచ్ ఈస్ విత్ స్టిక్స్ అండ్ స్టోన్స్. రాళ్లతో పుల్లలతో సమకూర్చబడి కట్టబడే బలిపీఠం గురించి నేను మాట్లాడటం లేదు. కానీ నీ జీవితంలో ప్రభు కొరకు ఒక స్థానాన్ని ఏర్పాటు చేయాలి. ఆ స్థానము బలిపీఠము కొరకై ఉండాలి. నీ జీవితమే ప్రభు కొరకు ఒక బలిపీఠముగా కట్టబడేదే ఉండాలి. దాని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చదువుదామా? మొదటి రాజులు 18:30 చదువుదాం. తీసిన వారు చదవండి. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలునని వాగ్దానం నందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలో పట్టినంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించి కట్టెలను క్రమంగా పేర్చి ఆ కట్టెల మీద ఉంచి. చాలండి. ఈ వాక్య భాగంలో ఈ తర్వాత ఉన్నటువంటి విషయాల గురించి నేను ఈరోజు మాట్లాడటం లేదు. కానీ మొదట 30వ వచనం మరొకసారి చదువుదాం. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును, నాతో పాటు చెప్పండి అందరూ కలిసి, అతడు క్రింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసెను. మరలా చెప్పండి, పడద్రోయబడి ఉన్న బలిపీఠమును బాగు చేసెను. హల్లెలూయా. ఏలియా అందరిని పిలుస్తున్నాడు. నా దగ్గరకు రండి అని పిలిచాడు. ఎక్కడున్నాడు ఏలియా? ఎక్కడున్నాడండి? బలిపీఠం దగ్గర ఉన్నాడు. ఇప్పుడు నా దగ్గరకు రండి అంటే ఎక్కడికి రమ్మన్నాడు? బలిపీఠం దగ్గరకు రమ్మన్నాడు. జనులందరూ కలిసి బలిపీఠం దగ్గరికి రాగలిగారు. బలిపీఠం అనే దాని విషయంలో మీ జీవితంలో ఒక స్థానం ఉండాలి, ఒక స్థలం ఉండాలి. అది దేవునికి సంపూర్తిగా అప్పగించబడినదై ఉండాలి. అది దేవుని కొరకు ప్రత్యేకంగా కేటాయించబడినదై ఉండాలి. అది ప్రభు కొరకు ప్రత్యేకింపబడి పరిశుద్ధత కలిగి ఉండాలి.
ఇలాంటిది ఒక అనుభవం మీ జీవితంలో ఉండాలి. అది బలిపీఠం కొరకైన అనుభవం కావాలి. ఇటువంటి అనుభవం కొరకు ప్రభు ఈరోజు మనందరినీ కూడా పిలుస్తున్నాడు. కనుక మీ జీవితంలో ఒక ప్రత్యేక స్థలం, ఒక ప్రత్యేక స్థానం, ఆ స్థానంలో దేవునికి సంపూర్తిగా అప్పగించుకోవడం, ప్రభువుకు పూర్తిగా సమర్పించుకోవడం, ప్రతిష్ఠించుకోవడం, ఇలాంటి కార్యాలు మన జీవితంలో జరగాలి. ఇటువంటి బలిపీఠపు అనుభవాలు నా ప్రభు ఈరోజు ప్రతి ఒక్కరికి నేర్పించును గాక. ఇలా జరగట్లేదు. చాలాసార్లు క్రైస్తవ విశ్వాసంలో ఏం జరుగుతుంది, విశ్వాసుల జీవితంలో ఏం జరుగుతుందంటే, దేవునికి సమర్పించుకునే దానికి బదులుగా లోకంతో రాజీ పడిపోవడం జరుగుతుంది. లోక ఆలోచనలతో, ఇరుగు పొరుగు వారితో, భక్తి లేని వారితో, భక్తి లేని సంగతులతో, భక్తికి విరుద్ధమైన కార్యాలతో నేటి విశ్వాసుల జీవితాలు రాజీ పడిపోతున్నాయి. ఇలాంటి రాజీ పడే గుణము మనకు వద్దుగాక వద్దు. డు నాట్ కాంప్రమైజ్ విత్ ద వరల్డ్. ప్రపంచంతో, లోకంతో కాంప్రమైజ్ అవ్వద్దు, రాజీ పడద్దు. భక్తి జీవితాన్ని పాడు చేసుకునే అలాంటి జీవితం విశ్వాసులైనటువంటి వారికి ఎన్నడూ ఉండడానికి వీల్లేదు. కనుక సంపూర్తిగా సమర్పించుకోండి. ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో ఎంతవరకు ఏదైతే నీవు రాజీ పడ్డావో, ఏ లోక సంగతులతో అయితే నువ్వు రాజీ పడుతున్నావో, ఏ పరిస్థితులతో అయితే నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావో, అది ఈరోజు మారిపోవాలి. ఈ ప్రార్థన సమయంలో అలాంటి బలిపీఠం నీ జీవితంలో కట్టబడునుగాక. అటువంటి బలిపీఠమునకు నీ వచ్చుదువుగాక. దేవుడు అటువంటి సర్వ సత్యంలోనికి నా ప్రభు ప్రతి ఒక్కరిని ఆయన నడిపించునుగాక. ఏం చేయాలి ఇప్పుడు? ఈ బలిపీఠం దగ్గరకు వచ్చే ఆలోచన కలిగిన ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ ఒక సమర్పణతో, ఒక నూతన ఆలోచనతో ప్రభు సన్నిధికి వచ్చి సంపూర్తిగా ప్రభు సన్నిధికి సమర్పించుకోవాలి. రాజీ పడే స్థలాలు ఏమున్నాయి మీ జీవితంలో? ఎక్కడెక్కడ రాజీ పడుతున్నారు? ఎక్కడెక్కడ మీరు రాజీ పడిపోతున్నారు? మీ భక్తిని ఇబ్బంది పాలు చేసే పరిస్థితులు, నీ ప్రార్థనా జీవితాన్ని చెడగొట్టే సంగతులు ఏమున్నాయి? నీ పరిశుద్ధతను చెడగొడుతున్న సంగతులు ఏమున్నాయి? నీవు రాజీ పడే విధానం, మీరు రాజీ పడే విధానం లోకంతో కావచ్చు, ప్రజలతో కావచ్చు, అనేక సంగతులతో కావచ్చు. ఈ రాజీ పడే పరిస్థితి నీ జీవితంలో ప్రార్థన జీవితాన్ని కుప్పగొలుస్తుంది. నీ జీవితంలో బలిపీఠపు అనుభవాన్ని పడద్రోస్తుంది. ఇక్కడ కూడా బలిపీఠం ఎలాగుందట? పడద్రోయబడి ఉన్న బలిపీఠం. అది మనం చదువుతున్నాం. ఈరోజు ఇలాంటి పడద్రోయబడిన బలిపీఠాలు అందరి జీవితాల్లో ఉన్నాయో, ఈ ప్రార్థనా దినాలలో వారి ప్రార్థన జీవితం ద్వారా బలిపీఠమును తిరిగి కట్టుకొందురుగాక, బలిపీఠము తిరిగి నిర్మించబడునుగాక, ప్రభువుకి చక్కటి హోమం అర్పించబడునుగాక. చూడండి, దేవునికి దగ్గర కావడం ఇక్కడ ప్రాముఖ్యమైన ఉద్దేశం. దేవునికి నీవు దగ్గరైతే నీకు స్వస్థత, ప్రభువుకి నీవు దగ్గరైతే నీకు విడుదల, నీకు ఆశీర్వాదం అన్నీ ఉన్నాయి. స్వస్థత కొరకు కాదు, నీవు దగ్గరికి రావాలనే తపనతో వస్తే నీకు కావలసిన వాటన్నింటినీ నా ప్రభు అనుగ్రహిస్తాడు. ఆమేన్. కనుక ప్రభువుకి దగ్గరై చెడుతనాన్ని విడిచిపెట్టి ప్రభువు మీద ఆధారపడి ఆయనే దేవుడని నీ జీవితం ద్వారా ఇతరులకు ప్రకటించాలి. నేను ప్రభు కొరకు సమర్పించుకుని నిలబడుతున్న వ్యక్తిని, నేను దేవుని కొరకు రోషంతో బ్రతుకుతున్న వ్యక్తిని, లోకంతో రాజీ పడను. నా విశ్వాస జీవితాన్ని, ప్రార్థన జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని పాడు చేసేది ఏదైనా సరే నా జీవితంలోనికి నేను రానివ్వను అనే ఒక దృఢ నిశ్చయిత తీర్మానం మీ జీవితంలో ప్రభు అనుగ్రహించును గాక. కాబట్టి ఇలాంటి జీవితంతో మనం ముందుకు సాగాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు ఒక విశ్వాసి జీవితంలో స్థాపించబడవలసిన గొప్ప అనుభవం, అలాగే ప్రభు బయలుపరిచిన 3 సత్యాలు నేను మీ ఎదుట ఉంచబోతున్నాను. చెప్పండి, ఎన్ని సత్యాలు? ముచ్చటగా 3 మాటలు. ఈరోజు 3 మాటలు చెప్పి నేను ముగించేస్తా, క్లుప్తమైన సందేశంగా. కాబట్టి 3 సంగతులు నేను చెప్పబోతున్నాను. మొదటి సంగతి ఏంటంటే, బలిపీఠము వద్ద మన సమయం వ్యక్తిగతమైనది. అందరు చెప్తారు ఈ మాట. మొదటి పాయింట్, బలిపీఠము వద్ద మన సమయము వ్యక్తిగతమైనది. అవర్ టైం ఈజ్ పర్సనల్. బలిపీఠం దగ్గర మన సమయం ఎలాంటిదట? వ్యక్తిగతమైనది.
ఎవరి కొరకు నీవు వేచి ఉండాల్సిన పని లేదు. ఇది నీ వ్యక్తిగతం. ఈ బలిపీఠం అనుభవం నీ వ్యక్తిగతం, నీ వ్యక్తిగత జీవితం. ఇది మొదటి పాయింట్. అవర్ టైం షుడ్ బి పర్సనల్ ఎట్ ద ఆల్టర్. బలిపీఠం దగ్గర మన సమయము వ్యక్తిగతమైనదిగా ఉండాలి, వ్యక్తిగతమైనదిగా ఉండాలి. ఇశ్రాయేలు దేశము, ఇశ్రాయేలు ప్రజలు లోకంతో రాజీ పడిపోయి, అలాగే అనేక రకాల బంధాలతో రాజీపడి, విశ్వాస జీవితంలో రాజీపడి, భక్తి జీవితంలో రాజీపడి దాదాపుగా 50 సంవత్సరాలు గడిచిపోయింది. ఎన్ని సంవత్సరాలు? దావీదు మరియు సొలొమోను తర్వాత చాలా భయంకరమైన పరిస్థితులు వారి జీవితంలో తలెత్తాయి. అలాంటి సమయంలో ఇశ్రాయేలు ప్రజలు 50 సంవత్సరాలుగా రాజీ పడుతూ జీవిస్తున్న జీవితం అది. 50 సంవత్సరాలుగా సరైన భక్తిని నిలబెట్టుకోలేకపోతున్నారు. సరైన ప్రార్థన జీవితం వారిలో లేదు. అలాగే ఈ వాక్యము చెప్పబడిన సమయంలో 3 సంవత్సరాలుగా ఏమి లేదు, వర్షం లేదు. నో రెయిన్ ఫర్ 3 years. 3 సంవత్సరాలుగా వర్షం లేదు. ఇలాంటి సందర్భంలో చూడండి, ఆ దేశంలో కరువు ఉంది, ఆర్థిక స్థితులు బాలేదు, ప్రజలు చెడుతనంలో ఉన్నారు, దేశము చీలిపోయింది. ద నేషన్ హ్యాస్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఇశ్రాయేలుగా, యూదాగా విభజన జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఏలియా అక్కడికి వచ్చి దేశ క్షేమం కొరకు ప్రార్థించడానికి పూనుకున్నాడు. ప్రజలను ప్రభు దగ్గరికి రమ్మని పిలుస్తున్నాడు. జాగ్రత్త గమనించండి. దేవునితో సరైన సహవాసం లేనప్పుడు, ప్రభుతో సరైన అవకాశం, ప్రభుతో సరైన రిలేషన్ లేనప్పుడు జరిగే సంగతులు ఇవన్నీ. ఈ మాటలు వింటున్న క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న, ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డలారా, ప్రియ సంగమా, ఎంతమంది జీవితాల్లో ఆర్థిక పరిస్థితులు ఈరోజు కృంగతీస్తున్నాయి? మీ జీవితాల్లో ఎంతమంది జీవితంలో కరువు అనేది అనుభవిస్తున్నారు? అయితే నా ప్రభు దగ్గరికి మీరు రాగలిగితే, బలిపీఠాన్ని సరి చేసుకోగలిగితే, బలిపీఠం దగ్గరకు వచ్చే అనుభవం, బలిపీఠం దగ్గరకు వచ్చే భక్తి జీవితం మీ జీవితంలో ఉంటే, ప్రభు అన్నిటినీ సరి చేయబోతున్నాడు. ప్రభు అన్నిటినీ ఆయన అనుగ్రహించబోతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల జీవితంలో ఏలియా మాట్లాడుతున్న ఈ దశలో ఆర్థిక స్థితులు బాగోలేదు, కరువు అలమటించింది, కరువు అంతటా ఉంది, భయంకరమైన పరిస్థితులు వారు అనుభవిస్తున్నారు. అక్కడ నిలబడి ఇప్పుడు అంటున్నాడు, ప్రజలందరికీ ఒక పిలుపునిస్తున్నాడు, ఒక ఇన్విటేషన్ పంపించాడు. రండి బలిపీఠం దగ్గరికి, ఇక్కడ తెలుసుకుందాం, ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం, ప్రభు యొక్క పాదాలు పట్టుకుందాం, ప్రభు దగ్గర నేర్చుకుందాం. సో మొదటి మాట ఏంటంటే, నీ వ్యక్తిగతంగా నీవు బలిపీఠం దగ్గరకు రావాలి. వ్యక్తిగతంగా అక్కడ ఏలియా ఒక్కడే ఉన్నాడు. అటు ప్రక్కన 450 మంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు. 450 మంది అటువైపు, ఇటువైపు ఎంతమంది? ఒక్కడే నిలబడ్డాడు. ప్రభు కొరకు ఒక్కడే నిలబడ్డాడు. ఇప్పుడు ప్రజల్ని పిలుస్తున్నాడు, ప్రజలారా రండి. నేను ఒక్కడిని ఒక తీర్మానం తీసుకుని, ఒక నిర్ణయం తీసుకుని ఇక్కడ నిలబడ్డాను. మీరు కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా తీర్మానం తీసుకుని బలిపీఠం దగ్గరకు రండి అని పిలిస్తే వాళ్ళందరూ కూడా సమకూర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటలు మనం చదువుతూ ఉండగా ఏలియా ఒక సవాలు విసిరాడు. 450 మంది ప్రవక్తలు ఉన్నటువంటి వారందరికీ ఒక సవాలు విసిరాడు ఏలియా సవాలు విసిరాడు. మీ భక్తి సరైనదో, నా భక్తి సరైనది, ఈరోజు తెలుసుకుందాం రండి. అలాంటి సవాలు విసిరినటువంటి అనుభవంలో ఇప్పుడు మొదటిది ఏంటి చెప్పండి? వ్యక్తిగతమైనది. సో వ్యక్తిగతంగా ఏం చేయాలి? ఇప్పుడు బలిపీఠం దగ్గరికి రావాలి. వచ్చిన నీవేం చేయాలో తెలుసా? ప్రిపరేషన్. చెప్పండి అందరూ, సిద్ధపాటు. బలిపీఠం దగ్గరకు వచ్చిన తర్వాత నీవు ఊరికే ఉండటానికి లేదు, నీవు సిద్ధపడాలి. ఒక సిద్ధపాటు నీలో కావాలి. ప్రభు దగ్గర నువ్వు ప్రతిష్ఠించుకోవటానికి, ప్రత్యేకింపబడటానికి, దేవుని సంతోషపెట్టడానికి నీవు సిద్ధపరచుకునే వ్యక్తివై ఉండాలి. కాబట్టి ప్రిపరేషన్, ఇట్ ఈస్ అ టైమ్ ఆఫ్ ప్రిపరేషన్. ఈ 40 రోజు ప్రార్థనలు, ఈ 40 దినాల ప్రార్థనలు, ఉదయకాలం, మధ్యాహ్నము, రాత్రికాలం, ఇవన్నీ దేని కొరకో తెలుసా? నీ ఆత్మీయ జీవితం ప్రిపరేషన్ కావాలి. నీ ఆధ్యాత్మిక జీవితం సిద్ధపాటు కలిగి ఉండాలి. అందుకే ప్రభు ఈరోజు మనందరినీ కూడా పిలుస్తున్నాడు. ఎట్లా సిద్ధపడదాం? 2 దినవృత్తాంతాలు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని విడిచి
ప్రార్థన చేసి. నన్ను వెదకిన చూసారా, నా పేరు పెట్టబడిన జనులు రండి, నా దగ్గరికి రండి, తగ్గించుకోనండి, ప్రార్థన చేయండి, చెడుతనమును విడిచిపెట్టండి, చెడు మార్గాలను విడిచిపెట్టండి. ఇట్ ఈస్ ఎ ప్రిపరేషన్. ఇది ప్రిపరేషన్, ఇది సిద్ధపాటు. వాటిని విడిచిపెట్టి ప్రభు దగ్గరకు రావాలి, సిద్ధపడాలి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 8-9 వచనాలు చదవండి. అక్కడ కూడా ఓ సంగతిని మనం చదువుదాం. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరమైన విషయముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభును స్తుతింతుము, దీనితోనే దేవుని పోలిక పుట్టిన మనుషులను శపింతుము. ఏమంటే మన నోటిలో ఏముందట? 8వ వచనం, ఏ నరుడును మరణకరమైన విషముతో నిండినది. ఇప్పుడు మన నోట్లో ఏముంది? విషం ఉందా? ఈ 4 దేంతో సమానమట? మరణకరమైన విషయం. జాగ్రత్త. దీంతోనే స్తుతిస్తాం, దీంతోనే శపిస్తామంట. దీంతో స్తుతిస్తే అద్భుతం, ఆశీర్వాదం. శపిస్తే శాపం. ఆ శాపం మన నోట్లో విత్తనంగా కూడా ఉంటుంది. జాగ్రత్త. అందుకే ఈ నాలుక శుద్ధి చేయబడాలి. ఆమేన్ చెప్పండి. నాలుక ఏం చేయబడాలి? శుద్ధి చేయబడాలి. సిద్ధపాటులో మొట్టమొదట నీవు సరి చేసుకోవాల్సింది ఏదన్నా ఉందంటే అది నీ నాలుకే. ఈరోజు మన నాలుక శుద్ధి చేయబడాలి, మన నాలుక ప్రతిష్ఠించబడాలి. బలిపీఠం దగ్గరకు వచ్చి ఏ పాటలు పాడుతున్నావో, ఏ మాటలు మాట్లాడుతున్నావో, ఏ ప్రార్థన చేస్తున్నావో, దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళిన తర్వాత కూడా నీ నాలుక దేవుని స్తుతిని ప్రచురించాలి. నీ నాలుక అనేక మందిని దేవుని దగ్గరకు తీసుకొని రావాలి. చూడండి, ఇక్కడ బలిపీఠం దగ్గర బలిపీఠాన్ని తిరిగి కట్టడానికి ఏలియా చేసిన పని ఒకటి మనకు కనబడతా ఉంది. ఏంటంటే, ఏలియా అక్కడ కొన్ని రాళ్లను తీశాడు. ఎన్ని రాళ్ళు? 12 రాళ్ళు. 12 ఉన్నాయి అక్కడ? 12 ఉంటాయా? పోనీ, ఇదో ప్రశ్న. వింటున్నారు అందరూ? ఎన్ని రాళ్ళు ఉన్నాయండి అక్కడ? చాలానే ఉండి ఉంటాయి. ఒక 1000 రాళ్ళు ఉండి ఉంటాయి, ఒక 500 రాళ్ళు ఉండి ఉంటాయి. కానీ ఏలియా వాటన్నిటిలో నుండి ఎన్ని రాళ్ళు తీశాడు? 12 రాళ్ళు మాత్రమే తీశాడు. ఈ భూమి మీద కోట్ల మంది ప్రజలు, లక్షల మంది ప్రజలు, మన ఏలూరులో లక్షల మంది ప్రజలు ఉండగా ఈ గుంపులో కొద్ది మందిగా మనం సమకూర్చబడ్డాం. ఈ గుంపులో నీవు కూడా ఉన్నావు. అంటే 12 మాత్రమే ఎందుకు తీశాడు ఏలియా? దానికి కూడా ఒక కారణం ఉంది. ఇశ్రాయేలు 12 గోత్రాలకు గుర్తుగా 12 రాళ్లను తీశాడు. మిగిలిన రాళ్ళు వేరు. ఇప్పుడు ఈ 12 రాళ్ళు వేరు. ఇప్పుడు మిగిలిన రాళ్లకు ఈ రాళ్లకు ఏముండాలి చెప్పండి? వ్యత్యాసం ఉండాలి. చెప్పండి అందరూ. అంటే ప్రిపరేషన్లో సిద్ధపాట్లు ఏముండాలట? వ్యత్యాసం ఉండాలి. నీకు లోకానికి వ్యత్యాసం ఉండాలి. నీకు నీ ఎదుటున్న ప్రజలకు, లోకస్తులకు, అన్యులకు, దేవుని బిడ్డమైన నీకు దేర్ షుడ్ బి అ డిఫరెన్స్. ఒక వ్యత్యాసం ఉండాలి నీ జీవితంలో, ఒక ప్రత్యేకత ఉండాలి నీ జీవితంలో. ప్రజలు నీలో యేసును చూచుదురుగాక, ప్రజలు నీలో యేసు మాటను కనుగొందురుగాక, ప్రజలు నీలో ప్రభును చూడగలిగేటట్లుగా నీ జీవితం ఉండాలి. ఈరోజు చూస్తూ ఉంటే వార్తలు మనం చూస్తూ ఉంటే భయంకరమైన సంగతులు మనం చూస్తున్నాం. అందుకే కదా ఏనాడో రాయబడిన పాటలు మనం పాడుతూ ఉంటాం కదా. భార్యాభర్తల మధ్య వికసించిన ప్రేమ పుష్పము. ఈ భార్యాభర్తల బంధమే కావచ్చు, తల్లిదండ్రులు బిడ్డలకున్న బంధమే కావచ్చు, ఏ బంధాల మధ్యలో ఉన్న ప్రేమలైనా శాశ్వతంగా నిలిచి ఉండటం లేదు. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడిందట. వాళ్ళ అమ్మని తీసుకెళ్ళి సుత్తితో కొట్టి 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 చంపేసింది. ఇది ఒకటే, ఇలాంటి వార్తలు ఎన్ని చూడలేదు. రోజు భయంకరమైన వార్తలు చదువుతున్నాం. జీవితాలు పాడైపోతున్నాయి. లోకంలో శరీరానుసారమైన ప్రేమలు చూస్తూ ఉన్నారు. చెడుతనాలు కలిగించే ప్రేమలు, స్నేహం అనే పేరుతో మోసపూరితమైన ప్రేమలో. ఒక యవనస్తుడు పుట్టినరోజు జరుగుతూ ఉంటే వాడిని కొట్టి కొట్టి అక్కడ కోసే కేకులో రోడ్డు మీద అడ్డంగా బళ్ళన్ని నిలబెట్టి ఏమనంటే ఇది ట్రెండ్ అండి, వాళ్ళు చేశారు మేము కూడా చేస్తాం. రకరకాల పరిస్థితులు. ఎక్కడో చూశాను, వాడిని కొట్టిన తర్వాత తీసుకుని వెళ్ళి వాడిని అందరూ ఎత్తుకొని ఒక మురికాల్లో పడేశారు. ఏంట్రా అంటే, ఆడు మా ఫ్రెండ్ అండి, మా స్నేహం అండి,
ఇది లోక సంబంధమైన స్నేహాలు ఇలాగ ఉన్నాయి. జాగ్రత్త. దేవుని బిడ్డలో, ప్రభు బిడ్డలో ప్రతిష్ఠింపబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు. నీ సిద్ధపాటు ఎలాగ ఉండాలంటే, నీవు ఒక ప్రత్యేకమైన వ్యక్తివి, దేవుని కొరకు సిద్ధపడాలి. నీవు ఒక స్పెషల్ పర్సన్. 1000 మంది ఉండొచ్చుగాక, 500 మంది ఉండొచ్చుగాక, నిన్ను దేవుడు కోరుకొని తన సంఘములో ఆయన స్థాపించాడు. నిన్ను ఆయన బిడ్డలుగా ఆయన చేసుకున్నాడు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. దేవుని స్తోత్ర. ప్రభు ఆయన మనల్ని పిలుచుకున్నాడు. ఆయన మనల్ని పిలుచుకున్నాడు కనుక మనం ప్రత్యేకింపబడిన వారమై ఉండాలి. ఇక్కడ బలిపీఠము తయారు చేసి దానంతా క్రమంగా పేర్చుకున్న తర్వాత అక్కడ అగ్ని, అక్కడ మంట వేసింది ఎవరో తెలుసు మీకు? ఏలియా అగ్గిపెట్టి అక్కడ అడిగాడా? ప్రభువు ఆకాశం నుండి అగ్నిని పంపాడు. అక్కడ నీవు సిద్ధపడితే బలిపీఠాన్ని కట్టుకోవడం వరకే నీ బాధ్యత, దానిని వెలిగించడం దేవుని బాధ్యత. ప్రార్థన చేసి నీ జీవితాన్ని క్రమపరచుకోవడం నీ బాధ్యత, సిద్ధపడటం నీ బాధ్యత, దానిని మండించటం ప్రభు బాధ్యత. హల్లెలూయా. ఇలాంటి అనుభవం కావాలా? ఈరోజు ఈ అనుభవంలోనికి ప్రభు మిమ్మల్ని నడిపించునుగాక. సర్వసత్యంలోనికి ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. నీ జీవితంలో రక్షణ అనే దానిని మొదలుపెట్టింది ఎవరు? ప్రభువు కదా. ఆయనే మొదలు పెట్టాడు. మంట మండించేవాడు ఆయనే, కొనసాగించగలిగింది కూడా ఆయనే. ఆయన కొనసాగించేవాడు. నీవు ఆయన వైపు చూస్తే చాలు. ఆ మంట ఆరిపోకుండా, ఆ ఆత్మదీపం ఆరిపోకుండా ప్రభు వైపు చూస్తూ ఎప్పటికప్పుడు నీవు సిద్ధపడి లోకానికి వేరై ప్రభు కొరకు జీవిస్తే ఆయన నిన్ను నడిపించే దేవుడు. అందరూ సరే స్తోత్రం చెప్దా. హల్లెలూయా. నిక్ వ్యాలండ్ అనే ఒక ఆయన రోజు యాటవాలుగా ఉన్న ఒక తాడు మీద నడవాలని ఇష్టపడ్డాడు. నయాగరా జలపాతం మీద తాడు కట్టి దాని మీద నడిచిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక టవర్ మీద నుండి ఇంకో టవర్ మీద కూడా నడిచిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈయన ఒక ప్రత్యేకత కలిగిన వాడు. ఏంటి ఆ ప్రత్యేకత అంటే, సమానంగా కాకుండా, సమాంతరంగా కాకుండా, యాటవాలుగా అంటే ఒక టవర్ ఎత్తుంటుంది, ఇంకొక టవర్ కొంచెం డౌన్ ఉంటుంది, కొన్ని ఫ్లోర్స్ డిఫరెన్స్ ఉంటుంది. ఈ ఎత్తు మీద నుండి ఆ డౌన్లోకి నడవటం అంత సాధ్యం కాదు. అలాగే డౌన్ నుండి ఎత్తుకి నడవటం సాధ్యం కాదు. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అయితే అతడు నడుస్తానని ఛాలెంజ్ విసిరాడు. తీరా అందరూ కూడా కెమెరాస్ పట్టుకుని, వీడియో కెమెరాస్ పట్టుకుని, మీడియా వాళ్ళు అందరూ వచ్చేస్తే ఈయన కళ్ళకు గంతలు కట్టుకుని కనబడేసరికి ఇంకా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆటవాలుగా నడవటమే కాదు, కళ్ళకి గంతలు కూడా కట్టుకుని నడుస్తారా? ఇది ఎట్లా సాధ్యం అని చూస్తూ ఉన్నారు. పడిపోతాడేమో, ఏదో జరుగుతుంది ఈరోజు అని కెమెరాస్ జూమ్ చేసి అతన్ని చూస్తూ ఉన్నారు. చూసేటప్పుడు అతను కూడా ప్రార్థన చేసుకుని ప్రారంభించాడట. కొంతమంది అనుకుంటారు ప్రార్థన చేసి మరీ ప్రారంభించాడు, పడిపోతే దేవుని నామానికి అవమానం కదా అని అనుకుంటున్న సందర్భంలో అతను మొత్తం మీద ఒక అడుగు వేశాడు, 2 అడుగులు వేశాడు, మొత్తం మీద కంప్లీట్ చేసి వచ్చేసాడు. అందరూ అక్కడ మూకుమ్మడిగా గుమికూడి, సార్ హౌ వాజ్ ఇట్ పాసిబుల్ ఫర్ యూ టు వాక్ అనే స్లోప్ రోప్, ఒక ఏటవాలుగా ఉన్న తాడు మీద నడవటం ఎలా సాధ్యమైంది అని అందరూ కూడా అడుగుతూ ఉన్నారు. నా సీక్రెట్ చెప్పనంటే, ఏంటి ఆ సీక్రెట్, ఆ రహస్యం ఏంటి, ఇతడు ఇలా నడవడానికి కారణం ఏంటి అని అందరూ అడుగుతూ ఉంటే అతడు చెప్పాడట, నేను ఈ పక్కన ఉన్నాను, తాడుకు అటువైపున మా నాన్న ఉన్నాడు. మా నాన్నుండి నాకు సూచనలు ఇస్తున్నాడు. అరే అబ్బాయి 2 సెంటీమీటర్స్ లెఫ్ట్, అరే అబ్బాయి 2 సెంటీమీటర్స్ రైట్ అని చెప్తా ఉంటే మా నాన్న చెప్పినట్టుగా నేను నడిచాను. మా నాన్న ఎలాగైతే చెప్పాడో అట్లా నా పాదాలు అడుగులు వేశాను. నేను నా గమ్యానికి చేరుకున్నాను, విజయవంతంగా పూర్తి చేశాను అని చెప్పాడట. వాళ్ళ నాన్న గొప్పవాడా కాదా? చెప్పరేటండి. మీ నాన్న గొప్పవాడా కాదా? ఎవరు మీ నాన్న? మా నాన్న పరమ తండ్రి అయిన మన నాన్న వాళ్ళ నాన్న కంటే కూడా గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్దా. ఒక వ్యక్తిని యాటవాలుగా ఉన్న తాడు మీద నడిపించగలిగిన వాళ్ళ నాన్న బట్టి మై డాడీ, మై ఫాదర్ గ్రేట్ అని చెప్పాడు. చాలామంది సంతోషపడ్డారు, వీళ్ళ నాన్న ఎంత గొప్పవాడు. నిజమే, కాదంటలేదు. వాళ్ళ నాన్న చెప్పినట్టుగా నడుచుకున్నాడు. ఈరోజు నీ పరమ తండ్రి అయిన యేసయ్య, నీ పరమ తండ్రి అయిన నీ దేవుడు, నీ ప్రభువు, మీ నాన్న, పరమందున్న నీ తండ్రి చెప్పినట్టుగా నీవు నడిస్తే ఎక్కడ కూడా నీవు పడిపోవు.
ఎక్కడా కూడా నీవు ఆగిపోవు, గమ్యానికి చేరుకుంటావు. ప్రభు కోరిన చోటుకి నిన్ను దేవుడు నడిపిస్తాడు. ఆమేన్. అలాగా నడవాలని ప్రభు కోరుతున్నాడు. భూలోకంలో ఉన్న తండ్రులందరికంటే కూడా మన పరమ తండ్రి అయిన దేవుడు ఎంత గొప్పవాడండి. హల్లెలూయా. చాలా గొప్పవాడు నా తండ్రి. అందుకే ఆయన కొరకు ప్రత్యేకింపబడిన జీవితం కలిగి ప్రభు కొరకు నీవు జీవించాలి. ఎంతోమంది ఉన్నారు ఈరోజు, నిన్ను ఆయన కోరుకున్నాడు, నిన్ను ఆయన సంఘంలోకి నడిపించాడు, ఆయన తన గుంపులో నిన్ను స్థాపించాడు. ఎందుకు తెలుసా? పరలోక రాజ్యంలో నీవు వెళ్ళాలని, పరలోక రాజ్యానికి నీవు వారసురాలు కావాలి, నీ వారసుడు కావాలని. ఈ ఉద్దేశంతో మన భక్తి జీవితాన్ని మనం కొనసాగించుకోవాలని ప్రభు కోరుతున్నాడు. కనుక మొదటి మాట ఏంటో తెలుసా? మన సమయము వ్యక్తిగతమైనది. ఈ వ్యక్తిగతమైన సమయంలో నీవు సిద్ధపాటు కలిగి ఉండాలి. నీవు దేవునికి దగ్గర కావాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, విషముతో సమానమైన నాలుకను సరిచేసుకోవాలి, ప్రార్థన జీవితానికి సమర్పించుకోవాలి. ఇలాగ నీవు చేయగలిగితే నీ వ్యక్తిగత సమయం దేవుడు ఆశీర్వదిస్తాడు. నమ్మితే చెప్పండి. రెండవది చూద్దాం. రెండవ మాట 36వ వచనం చదువుదామా? 36వ వచనం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగు ప్రార్థన చేసెను. ఇలాగు ప్రార్థన చేశాడు. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసి తిననియు ఈ దినమున కనుపరచుము. ఆమేన్. ఈరోజు కనుపరచు ప్రభువా, కనుపరచు. రెండో పాయింట్ ఏంటో తెలుసా? బలిపీఠము వద్ద మన సమయం ప్రార్థనా పూర్వకమైనదై ఉండాలి. చెప్పండి అందరూ ఒకసారి ఈ మాట చెప్పండి. బలిపీఠము వద్ద మన సమయం ప్రార్థనా పూర్వకమైనదై ఉండాలి. మొదటిది ఏంటి? వ్యక్తిగతమైనదై ఉండాలి. రెండవది ఏంటి? ప్రార్థనా పూర్వకమైనదై ఉండాలి. అయితే ఈ ప్రార్థనలో నీవు దేవుని గుర్తించాలి, దేవుని కార్యాలను గుర్తించాలి. ఏలి అదే ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ కార్యాలు నీవే చేశావు, నీ వలనే జరిగాయి, నీవే మాకు ఆధారం, కనుక నీవు కనుపరచుము, నీవు కనపరచాలి ప్రభువా. ఇలాగ దేవుని నీవు గుర్తించగలిగితే, ఇలాగ దేవుని నీవు ప్రత్యక్షపరచగలిగితే, నీ ప్రార్థన ద్వారా, నీ భక్తి జీవితం ద్వారా దేవుని ఘనమైనటువంటి కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రార్థన అనే ఆ మాట చెప్పాలంటే ఈ బలిపీఠము ప్రార్థనా బలిపీఠం. చెప్పండి అందరూ, ప్రార్థనా బలిపీఠం. ఈ ప్రార్థనా బలిపీఠం ఎంతమంది జీవితంలో కూలదరిబడి ఉందో, ఎంతమంది జీవితంలో పడిపోయి ఉందో సరి చేసుకుంటారా? ఈరోజు ఈ 40 రోజులు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు, ఈ ప్రార్థన సమయాలలో మీ పడద్రోయబడిన ప్రార్థన బలిపీఠము కట్టబడునుగాక. మీ ప్రార్థనా సమయం తిరిగి కట్టుకొందురుగాక. ఎన్ని రాళ్ళు తీశాడు ఏలియా? 12 రాళ్ళు. 12 రాళ్ళు 12 గోత్రాలకు సూచన. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారు చెప్పండి. మీరు ఎంతమంది ఉన్నారు అంతమంది చెప్పండి. 4 ఉన్నారా? ఇంకెంతమంది ఉన్నారు? 3 ఉన్నారా? ఇంకెంతమంది ఉన్నారు? 2 ఉన్నారా? ఇంకెంతమంది ఉన్నారు? 6 ఉన్నారా? మీ కుటుంబంగా కలిసి ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన రాళ్ల వలె ప్రార్థన బలిపీఠముగా కట్టబడుదురుగాక. 3 కానివ్వండి, 2 కానివ్వండి, 6 కానివ్వండి, ఎవరైనా సరే మీరు కుటుంబంగా కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క రాయిగా ప్రభు దగ్గర, ప్రభు పాదాల దగ్గర బలిపీఠంగా కట్టబడాలనే ఆశ కలిగి ఈ స్థలం నుండి మీరు వెళుదురుగాక. అందుకే ఒక ఇన్విటేషన్ ఈరోజు. ఏంటో ఆ ఇన్విటేషన్ తెలుసా? బలిపీఠము దగ్గరకు ఎవరు వస్తారు? ఒక ప్రశ్నతో కూడిన ఆహ్వానం. వస్తారా? బలిపీఠం దగ్గరకు వస్తే ఆయన మీ జీవితాలను బాగు చేసేవాడు, ఆయన సరిచేసే దేవుడు. కనుక పడద్రోయబడిన ప్రార్థన జీవితం మరలా కట్టుకుందాం. ఇంకొకసారి 30వ వచనం చూద్దాం. ఇంకొకసారి 30వ వచనం, 1 రాజులు 18:30. నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా, అక్కడ నుండి చదువుదాం. బి పార్ట్. అతడు క్రింద పడి త్రోయబడిన యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము యాకోబు సంతతి గోత్రముల చూడండి, యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని, లెక్క చొప్పున మీ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి లెక్క చొప్పున ప్రతి ఒక్కరు కూడా ప్రభు సన్నిధిలోకి రావాలి. ఒకవేళ మీ
ప్రార్థన ఇలా కొంతమంది కోరుతుంటారు, అయ్యా నేను ఒక్కదానేనయ్యా, నేను ఒక్కడనే ప్రభువా, నేను ఒక్కడనేనండి ప్రార్థనకు వస్తున్నాను, ప్రార్థన చేసుకుంటాను. మీరు ఆశ కలిగి ఉంటే మీ కుటుంబం అంతటిని కూడా ప్రభు తన సన్నిధిలోకి నడిపించగలిగిన వాడు. ఒక్కొక్క రాయిగా మీరు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నారు. తప్పకుండా దేవుడు ఒకానొక దినమున ఈ ప్రార్థన అనే బలిపీఠము మీ ఇంటిలో ఆయన కట్టే దేవుడు. కుటుంబంగా ఆయన మిమ్మల్ని కట్టబోతున్నాడు. కనుక వాగ్దానంగా ప్రభు సన్నిధిలో తీసుకుని ప్రభు కొరకు మీరు నిలబడితే పడద్రోయబడిన బలిపీఠం కట్టబడినట్టుగా పడద్రోయబడిన ప్రార్థన జీవితం తిరిగి కట్టబడాలి. పడద్రోయబడిన ప్రార్థన అనుభవాలు కట్టబడాలి. ఒకవేళ ఎవరైనా సాక్ష్యం చెప్పంటే, ఒకప్పుడు నేను ఇన్ని గంటలు ప్రార్థన చేశాను, ఒకప్పుడు రాత్రి జాములు ఎందు ప్రార్థన చేశాను, తెల్లవారుజామును ప్రార్థన చేశాను, ఇన్ని గడియలు ప్రార్థన చేశాను అనే సాక్ష్యాలు ఇక్కడ ఎవరైనా చెప్పి ఉండొచ్చు, చెప్పచ్చు. ఆ అనుభవం ఇప్పుడు కూడా ఉందా లేదా? ఒకప్పుడు ఉండేది కాదు, ఈరోజు కూడా అటువంటి అనుభవంతో, ఇంకా చెప్పాలంటే గతంలో ఉన్న ప్రార్థన అనుభవం కంటే దానికంటే మించిన అనుభవంతో ప్రార్థన జీవితము నీ జీవితంలో కట్టబడునుగాక. ఈ ప్రార్థన అనుభవంలో దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఎవరై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడో నీవు గుర్తించగలుగుదువుగాక. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడుట అనే సంగతి మనకు తెలుసు. అలాగే ప్రార్థన అంటే దేవుడు మనతో కూడా మాట్లాడుట. ప్రార్థన అంటే దేవుని మాట ఆలకించుటని కూడా గుర్తుపెట్టుకోండి. అంటే అలాంటి సమయాల్లో మౌనంగా ఉండటమే. నీవు దేవునితో మాట్లాడావు, దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. ఆ మాట కొరకు వేచి ఉండాలి. ఏలియా వారందరినీ సిద్ధపరిచి ఈ ప్రార్థన అనే బలిపీఠము దగ్గర వారందరినీ సిద్ధపాటు చేస్తున్నాడు. ఈరోజు ప్రభు దగ్గర ఈ ప్రార్థన అనుభవంతో మన జీవితాలు దేవునికి అర్పించబడేవిగా ఉండాలి. ఒక ప్రార్థన అనుభవంతో కలిసి యేసయ్య కొండ మీదకి తన శిష్యులను తీసుకుని వెళ్ళాడు. ఆ కొండకు ఒక పేరు ఇచ్చారు. ఏంటి ఆ పేరు? రూపాంతర కొండ, ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్. ఈ రూపాంతరం ఏంటంటే రూపం మారిపోయింది. నిజంగా ప్రభు దగ్గర సమయం గడిపిన తర్వాత, ప్రార్థన బలిపీఠం కట్టిన తర్వాత రూపం మారిపోతుంది. మారుతుందా? మరి మన రూపాలు మారాలి అని ప్రభు కోరుతున్నాడు. మీరు ఏ రూపం కలిగి ఉన్నా సరే మీ రూపమంతటిని ప్రభు యొక్క పోలికలోనికి ఆయన మార్చగలిగిన వాడు. ఆయన తన రూపాన్ని మనకిచ్చాడు. ఈరోజు ప్రభు ఇచ్చిన రూపం మనకుంది. ఈ రూపాన్ని మనం కలిగి ప్రభుని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదే రూపంతో ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా దేవునికి ఇష్టమైన రూపం మనం కలిగి ఉందిగాక. ఆమేన్. కలిగిన చెడుతనం, అపవిత్రత అంతటినీ కూడా తుడిచివేసుకొని కడుక్కొని పరిశుద్ధులమై ప్రభు కొరకు సాగాలి. ఈ ప్రార్థన అనుభవంలో కడగబడాలి. చెప్పండి అందరూ. ఈ ప్రార్థన బలిపీఠం దగ్గర ఏం చేయబడాలండి? కడగబడాలి. హృదయం కడగబడాలి, మనసు కడగబడాలి, తలంపులు కడగబడాలి, నీ ఆలోచనలు కడగబడాలి. ఏ చెడు తలంపులైతే, ఏ చెడు ఆలోచనలైతే, చెడు మార్గాలు దేవునికి ఆయాసకరంగా ఉన్నాయో అవన్నీ కూడా సరిచేయబడి క్రమముగా దేవుని కొరకు కట్టబడాలి. ఈ రాళ్లను పేరుస్తున్నప్పుడు ఎడాపెడా పేరుస్తే కుదరదు. ఒక క్రమ పద్ధతిలో పేర్చాలి. రాళ్ళన్నీ పడిపోయి ఉన్నాయి, పడద్రోయబడి ఉన్నాయి. అదే కదా రాయబడి ఉంది, పడద్రోయబడి ఉన్నాయి. ఎవడో పడద్రోసేవాడు? చెప్పండి. పడద్రోసేవాడు ఉన్నాడు కదా. నీ ప్రార్థన జీవితాన్ని పడద్రోసేవాడు ఉన్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని పడద్రోసే పరిస్థితులు ఉన్నాయి. చాలాసార్లు పడద్రోసే వాటిని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం. అపవాది పడద్రోశాడు, అలాగే శత్రువులు పడద్రోశారు. లోకంలో ఉన్న అనేక మంది రకరకాల మాట్లాడుతున్నారు. అందుకే ఒక ఆయన ఆటో కొనుక్కుని వెనకాల రాసుకున్నాడంట, నన్ను చూసి. ఇంకొక ఆయన ఇంకొంచెం ముందుకెళ్ళి రాసుకున్నాడు, ఫైనాన్స్లో తీసుకున్నాను, ఈఎంఐ కడుతున్నాను. ఆటో కొనుక్కున్నాడని చాలామంది ఏడుస్తున్నారండి అని ఆయన బాధ. ఆటో కాబట్టి రాసుకున్నాడు, కారు మీద రాసుకోలేడుగా. కారు కొనుక్కుంటే ఏం బాగుంటుందండి? లేకపోయినా అలాగా తిరుగుతూ ఉంటే అదొక స్టేటస్ అన్నమాట. ఓకే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరో ఏడుస్తున్నారు, అందుకే నా జీవితం ఇలాగైపోయింది అనుకునేవారు కూడా లేకపోలేదు. ఎవరు ఎన్ని ఏడ్చినా నీవు ఆయన పాదాల దగ్గర ఏడిస్తే, నీవు ఆయన పాదములు పట్టుకుని ఏడిస్తే, ఆయన బలిపీఠం దగ్గరకు వచ్చి నీ ప్రార్థన బలిపీఠాన్ని కట్టుకోగలిగితే నా ప్రభువు నీ జీవితంలో కార్యములు జరిగించగలడు, ఆశ్చర్యక్రియలు జరిగించగలడు. విడిచిపెట్టవలసినవి నీవు విడిచిపెడితే నా ప్రభు అద్భుతాలు చేస్తాడు. విడిచిపెట్టగా, చాలాసార్లు లోకాన్ని విడిచిపెట్టగా
దేవునికి ఆయాస్కరమైన సంగతులు విడిచిపెట్టక, పాపాన్ని దాచుకుంటూ కప్పుకొని, ఇవేవి కూడా మనకు క్షేమాన్ని కలిగించేవి కావు. కనుక జాగ్రత్త గమనించండి. ఒకరోజు ఒక ఆయన 10 వేళ్లకు 10 ఉంగరాలు తగిలించుకొని వెళుతున్నాడట. ఆయనకి చాలా ఇష్టం ఆ ఉంగరాలను చూసుకుంటూ ఉంటాడు. ఎందుకంటే 10 ఉంగరాలు, ఏదన్నా ఒక ఉంగరం మిస్ అయితే వాళ్ళంతా లాస్ అవుతుందని ఎప్పటికప్పుడు లెక్క పెట్టుకోవడం ఆయనకు అలవాటు. ఆయన మేనరిజం కూడా ఇలా లెక్క పెట్టుకుంటాడట, ఇలా లెక్క పెట్టుకుంటాడు. అయితే ఆయన లెక్క పెట్టుకుంటూ ఉండగా ఈలోపు ఎప్పుడు ఓపెన్ చేశారో తెలియదు, మ్యాన్ హోల్ ఓపెన్ చేసి ఆ పని చేసుకుని ఆయన అప్పుడే బయటకు వచ్చి ఆ పక్కకి వెళ్ళాడు. ఈలోపు ఈయన వెళ్ళి అందులో అమాంతం పడిపోయాడు. వీళ్ళ పనోడు అటు వచ్చి చూస్తూ ఉన్నాడు. మా ఓనర్ గారు కనబడ్డారండి, మా యజమాని కనబడ్డా, ఎటు చూసినా ఎక్కడ కనిపించట్లా. ఈయన పడిపోయినాడు, హెల్ప్ మీ అని అరుస్తున్నాడంటే అరవట్లేదు. అక్కడ కూడా ఏం చేస్తున్నాడు, ఉంగరాలు లెక్కెట్టుకుంటున్నాడు. ఇలా ఉంగరాలు కౌంట్ చేస్తూ ఉండగా ఈయన ఎవరికి కనిపించగా ఈ పైన వాళ్ళ పని మనిషి చూస్తూ ఉన్నాడు. చూసి మొత్తం మీద ఇక్కడ మ్యాన్ హోల్లో ఉన్నాడు మా గురువుగారు అని చెప్పి చూసే లోపల ఈలోపు చాలామంది గుమ్ముకూడి సార్ రండి పైకి రండి, ఇట్లా ఇవ్వండి, చెయ్యండి అంటే ఎక్కడెత్తాడు? పడిపోయినా కానీ ఉంగరాలు లెక్కెట్టుకున్నాడు. ఇప్పుడు చెయ్యిస్తే ఏ ఉంగరం లేపేస్తాడో, ఇదే సంది అని చెప్పి ఎక్కడ కూడా ఉంగరం పోతుందనే భయంతో చెయ్యవట్లేదు. ఆ పని మనిషికి తెలుసు. ఆ అబ్బాయి అన్నాడు, ఆ కుర్రోడు, అయ్యా అందరూ ఒకసారి తప్పుకోండి అంటే, మేము ప్రయత్నం చేస్తామయ్యా, నువ్వు ఒక్కడివి అసలు అంత పక్కగా ఉన్నావు, నువ్వేం లేపుతావు, మీరు తప్పుకోండి నేను చెప్తాను. అందరు తప్పుకున్న తర్వాత వెళ్ళాడు. గురుగారు నమస్తే, నా చెయ్యి తీసుకోండి అన్నాడు. వెంటనే తీసుకున్నాడు, ఒక్కసారికి లాగేశాడు, బయటకు వచ్చాడు. ఏమయ్యా, మేము ఇంతమంది బలంగా ఉండి, ఇంతమంది గట్టిగా ఉండి ఆయన చేయి పట్టుకుని లాగుదామంటే రానోడు నీకు ఇంత పక్కగా ఉండి ఎలా వచ్చాడు? మీరందరూ ఏమన్నారు? చెయ్యి ఇవ్వండి అన్నాం. నేనేమన్నాను? నా చెయ్యి తీసుకో అన్నాను. అంటే మా గురువు గారికి ఇవ్వటం ఇష్టం ఉండదు, తీసుకోవటం బాగా ఇష్టం. అంటే విడిచిపెట్టవలసినవి నీవు విడిచిపెట్టకపోతే జాగ్రత్త. ఈరోజు చాలామంది లోకంలో ఉన్న వాటన్నిటిని కూడా విడిచిపెట్టరు, ఇంకా తీసుకోవాలి, అవి కావాలి, ఇవి కావాలి, అన్నీ కావాలి. దేవుడు కావాలి, ఇంకో మాటలు చెప్పాలంటే దెయ్యం కూడా కావాలి, ప్రభువు కావాలి, అపవాది కార్యాలు కూడా కావాలంటే కుదరదు. నీ ప్రార్థన జీవితంలో ఇదిగో బలిపీఠము మంట వేస్తూ ఉండగా దేవునికి ఇష్టం లేనివన్నీ కూడా అగ్నిలో కాల్చబడునుగాక, ఆయన దహించి వేయునుగాక. ఈరోజు మనం ప్రభుకి ఎంతగా ప్రీతికరంగా ఉన్నాం ఒకసారి పరిశీలించుకుందాం. దేవునికి ఎంతగా ఇష్టంగా ఉన్నాం? లోకంతో కలిసి జీవిస్తూ, సంఘంతో కలిసి జీవిస్తూ భక్తి జీవితాన్ని పాడు చేసుకుంటున్నామా? పవిత్రతను పోగొట్టుకుంటున్నామా? పరిశీలించుకోవాల్సిన సమయం ఇది. నీవు పరిశీలించుకుని బాగు చేసుకుంటే నీ ప్రార్థన జీవితాన్ని ప్రభు బాగు చేయబోతున్నాడు. నీ బలిపీఠపు జీవితాన్ని ఆయన అభివృద్ధి పరచబోతున్నాడు. నీవు దేవునికి దగ్గర కాబోతున్నావు. కరువు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఆర్థిక స్థితులు నీ జీవితంలో బాగోకపోయినా నీవు నిలబడినట్లుగా నా ప్రభువు నిన్ను చేయబోతున్నాడు. హల్లెలూయా. అతడు నేలను పడినను లేవలేక ఉండడు. 37వ కీర్తన 8-9 చరణ చదవద్దు. పడతాడు, లేవకుండా ఉండడు. కారణం, దేవుడు అతను చేయి పట్టుకున్నాడు. నా ప్రభు నీ చేయి పట్టుకుని నడిపించాలంటే ఈ బలిపీఠం దగ్గరికి నువ్వు వస్తావా? నువ్వు రాగలిగితే నా ప్రభు నీ జీవితాన్ని సరి చేయబోతున్నాడు. 2 సంగతులు చెప్పాను. బలిపీఠం దగ్గర మన సమయం వ్యక్తిగతమైనది. 2వ పాయింట్, బలిపీఠం దగ్గర మన సమయం ప్రార్థన పూర్వకమైనది. లోకంలో విడిచిపెట్టవలసినన్ని విడిచిపెట్టి, వదిలిపెట్టి, ప్రత్యేకింపబడి, సిద్ధపాటు కలిగి ప్రార్థన అనుభవంతో కొనసాగుదురుగాక. 3వ మాట కూడా చెప్పి నేను ముగించేస్తాను. మూడవదిగా అవర్ టైమ్ ఎట్ ద ఆల్టర్ ఈజ్ టు బి పవర్ఫుల్. బలిపీఠము దగ్గర మన సమయం శక్తివంతమైనదిగా ఉండాలి. చెప్పండి, అందరూ మీ పక్కన వాళ్ళకి చెప్పండి ఒకసారి. బలిపీఠము వద్ద మన సమయం శక్తివంతమైనదిగా ఉండాలి. హల్లెలూయా. అందరూ కలిసి ఒకసారి స్తోత్రం చెప్దాం. ఎలా ఉండాలి చెప్పండి మరి? పవర్ఫుల్గా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకి చెప్దాం. హల్లెలూయా. మొదటిగా వ్యక్తిగతమైనదిగా ఉండాలి, 2వదిగా ప్రార్థన పూర్వకమైనదిగా ఉండాలి, 3వదిగా శక్తివంతమైనదిగా ఉండాలి. ఇక్కడ రాయబడినటువంటి
మాట మనం చదివితే 38వ వచనం చదువుతాం. 38వ వచనం. అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా, ఇదిగో అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను దహించి కందకమందున నీళ్లను ఆరిపోయేటట్టు చేసింది. దేవుని స్తోత్రం. దేవుని యొక్క అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి, అక్కడ ఏదైనా పెట్రోల్ పోస్తే మండాలి కదా, డీజిల్ పోస్తే మండాలి కదా, నూనె పోస్తే మండాలి కదా, నీళ్లు పోస్తే ఎట్లా మండింది? దేవుని యొక్క అగ్ని శక్తివంతమైనది కనుక నీళ్లను సహితము ఆరిపోజేసాను. ఏలియా ఏం పోసాడండి? మంట మండడానికి ఏం పోసాడు? నీళ్లు పోసాడు. ఇది సాదా సీదా అగ్ని కాదు, ఆకాశం నుండి దిగి వచ్చిన యెహోవా అగ్ని. ఇది శక్తివంతమైనది. ఇట్ ఇస్ అ పవర్ఫుల్ ఫైర్. అందుకే ఆ రోజు అక్కడ నీళ్లు ఉన్నా సరే నీళ్లను సహితము ఆరిపోజేసింది. నీళ్లు పోస్తే ఉన్న మంట ఆరిపోతుంది, కానీ అక్కడ అలా కాదు, మంట ఎక్కువైంది. కారణం ఇది దేవుడు మండించిన మంట, ఇది దేవుని యొక్క అగ్ని అని మనం చదువుతున్నాం. కనుక ఇలాంటి శక్తివంతమైన అనుభవం దేవుడు తన బలిపీఠము దగ్గర నీకు నేర్పించునుగాక. బలిపీఠము వద్దకు వచ్చిన నీవు బలహీనుడవు కావిక. బలిపీఠము అనుభవంలోనికి వచ్చిన నీవు బలహీనురాలువు కావిక. నీవు బలవంతునిగా నా ప్రభు నిన్ను చేయబోతున్నాడు. నీవు బలవంతుడు కావాలా? నీవు దేవుని శక్తిని అనుభవించాలి. ఆమేన్. కనుక యెహోవా అగ్ని ఆ దేవుడు బలిపీఠం మీద దింపినప్పుడు చూడండి, మనందరికి బాగా పరిచయమైన మాట. యాకోబు పత్రిక 4:8 వచనంలో రాయబడిన మాట మనం చూద్దాం. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి. డ్రా నియర్ టు గాడ్ అండ్ హీ విల్ డ్రా నియర్ టు యు. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. వచ్చి ఏం చేయాలి మనం? పాపులారా, చదవండి. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకోండి. మీ చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును, మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చాలండి. అయ్యా పాస్టర్ గారు ఫిలిప్పీ 4:4 ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించినట్టు ఉందండి. మరి ఇక్కడేమో మీరు బాధపడండి, ఏడవండి, వ్యాకులు పడండి అని చెప్తున్నారు. వాక్యములో సందర్భానుసారంగా మనం చేయవలసిన కార్యాలన్నీ కూడా రాయబడ్డాయి. రిజాయిస్ అండ్ అగైన్ రిజాయిస్. ఒక పాట కూడా ఉంది, రిజాయిస్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్. అంటే ఆనందించండి, మరలా చెబుతాను ఆనందించండి. ఆనందించడానికి సమయం ఉంది, వ్యాకుల పడటకు కూడా సమయం ఉంది. ప్రసంగి చెప్తాడు కదా. కనుక ప్రభు దగ్గరికి వచ్చావు, బలిపీఠము కట్టే సమయంలో నీవు దుఃఖించి వ్యాకులు పడి కన్నీరు గార్చి మోకాళ్ళ మీద ప్రార్థన అనుభవంతో నీ చేతుల్ని కడుక్కొని, నీ హృదయాన్ని కడుక్కొని, నీ జీవితానికి అంటుకున్న అపవిత్రత తొలగిపోవు వరకు నీవు పరిశుద్ధ మార్గంలోనికి రావాలి. అప్పుడే నీవు శక్తిమంతుడుగా మార్చబడబోతావు. అప్పుడే దేవుడు తన శక్తితో నింపబోతున్నాడు. ఆమేన్ చెప్దామా? హల్లెలూయా. కాబట్టి ఇలాంటి అనుభవంలోనికి ప్రభు నడిపించునుగాక. చిన్న బిడ్డలు, ఒక 2-3 సంవత్సరాలు వయసు కలిగిన బిడ్డలు, దేవుడు తన కృప చేత మాకు 3 కుమార్తెలను ఇచ్చాడు. కాబట్టి పిల్లలను పెంచడం అనే కార్యక్రమంలో మేము చాలా బిజీగా ఉన్నాం. చిన్న పిల్లలు ఎలాగ ఉంటారో దాదాపుగా ఒక 7-8 సంవత్సరాలు బట్టి వారితో అనుభవం ఉంది. ఇంకా 3వ పాప ఇంకా చిన్నది. అయితే 3 సంవత్సరాల లోపున్న బిడ్డలు, పాప కావచ్చు బాబు కావచ్చు, స్నానం చేసి వారికి పౌడర్ అద్ది చక్కగా వారిని రెడీ చేసి చక్కగా బట్టలు వేసి, ఆ తర్వాత ఎవరైనా సాధారణంగా ఏం చేస్తారు చెప్పండి? ముద్దులు పెడతారు. ఏమని పిలుస్తారు? అరే బంగారు కొండ అని పిలుస్తారు. ఇంకేమని పిలుస్తారు చెప్పండి అమ్మా? మీరేం పిలుస్తారు? బంగారం అని పిలుస్తారు. ఇంకేం పిలుస్తారు చెప్పండి గట్టిగా? ఇంకా మీకు ఇష్టమైన పేర్లన్నిటితో పిలుస్తారు. ఓ బ్యూటిఫుల్, ఓ హ్యాండ్సమ్, క్యూటీ, రకరకాలుగా పిలిచి వారిని ముద్దులాడి. ఎందుకంటే చంటి బిడ్డలు, చిన్న బిడ్డలు ఎంతో ముద్దుగా ఉంటారు. స్నానం చేసి అన్నీ పూసి వాళ్ళందరికీ చక్కగా చేయవలసినవన్నీ చేశాక ఇప్పుడు వాళ్ళ అమ్మ వంటగదిలోకి వెళ్తూ, ఈ ఆడబొమ్మలో ఇదిగో ఆడుకో, ఇప్పుడే వస్తా అని వెళ్తుంది. ఇప్పుడు ఈ బొడ్డోడు, ఈ పిల్ల లేదా ఈ బాబు అనుకోకుండా గేటు బయట బురద కనబడి వాడికి నచ్చింది. వాళ్ళ అమ్మ వంటగదిలోకి వెళ్ళింది, అవన్నీ వాడికి తెలియదు. బయటికి వెళ్ళాడు, బురదలో తాప్మని కాలేసాడు, చిందింది, భలే ఉందని చెప్పి ఇంకో కాలేసాడు. ఇప్పుడు ఏమైపోయింది? ఒళ్ళంతా బురద అయిపోయింది.
కొంచెం చేత్తో తీసుకున్నాడు, మొహాన్ని కూడా పూసుకున్నాడు. అప్పుడే వాళ్ళ అమ్మ ఏముంది, ఒరే బంగారం అంది, ఒరే క్యూటీ అంది, ఒరే హ్యాండ్సమ్ అంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ వంటగదిలోని బయటకు వచ్చేసరికి వీడంతా రూపం అంతా మారిపోయింది. వీడి రూపం మారిపోయిన తర్వాత, ఓ క్యూటీ ఎందుకు ఇట్లా చేసావు అంటదా? ఏమంటది? మన ఇండియన్ మదర్స్ అయితే ఏం చేస్తారు మీ అందరికి బాగా తెలుసు. తల్లులు చెప్పాలి. మొన్న ఒక చోట ఇలాగే చెప్తే, ముందు 2 తగిలించి, పిలవటం పలకరించడం తర్వాత సంగతి, ముందు 2 తగిలించి తర్వాత మిగిలిన కార్యక్రమం కదా. ఎందుకంటే వాడి రూపం మారిపోయింది, పరిశుద్ధత పోయింది, దేవునికి నీకున్న పరిశుద్ధత పోయింది. చూడండి, అలాంటి సమయంలో తీసుకొని మరలా ఆ తల్లి ఏం చేస్తుంది? శుద్ధి చేస్తుంది, కడుగుతుంది. ఇదొకటి. ఇంకొక మాట కూడా నేను ముగించేస్తాను. అంటే అపవిత్రత అనే విషయంలో చూడండి, మేనమావ కావచ్చు, బాబాయ్ కావచ్చు, పిన్ని కావచ్చు, అక్క కావచ్చు, అన్నయ్య కావచ్చు, ఎవరో కొంచెం పిల్లలు ఎక్కడ ఉంటే ఆ పిల్లలంటే ఇష్టపడేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఆడుకుంటూ ఉంటారు. వాడు కాలకృత్యాలకు వెళ్ళడానికి వస్తారా? ఆడుకుని ఎత్తుకున్నవాడు కదా వస్తా అక్కడ దింపేసి బాబోయ్ వాసన అంటాడు లేదా? కానీ ఆ టైంలో ఎవరు వస్తారు అక్కడికి? తల్లి దగ్గరికి వచ్చి వాడినంతా శుద్ధి చేసి మళ్ళా రెడీ చేయగా అప్పుడు వస్తారు ఎత్తుకునేవాడు. నీ అపవిత్రతను పోగొట్టేవాడు నీ దేవుడు, నీ జీవితాన్ని పవిత్రపరిచేవాడు నా ప్రభు. ఎవరు నిన్ను ఎసడించుకున్నా, ఎవరు నిన్ను ద్వేషించినా, ఎవరు నిన్ను దగ్గరకు రానికపోయినా ఆయన తన హస్తాలు చాపి తన కౌగిటిలోనికి నిన్ను తీసుకుంటున్న నా ప్రభు. నీవు పవిత్రుడు కావాలని, నీవు పరిశుద్ధుడు కావాలని ఆయన కోరుతున్నాడు. ఆయన కోరిక ఏంటో తెలుసా? నీ జీవితం పవిత్రమైనదిగా ఆయనకు అర్పించబడాలి. అందుకే ఎలాంటి అపవిత్రతలో నీవు ఉన్నా ఆయన కోరుతున్నాడు ఏంటో తెలుసా? ఆయన దగ్గరకు నీవు రావాలి, నీవు పరిశుద్ధపరచబడాలి. తన రక్తమును కార్చిన నా ప్రభు ఆయన నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను తీసుకుంటాడు తన చేతిలోనికి, ఆయన నిన్ను కడుగుతాడు తన రక్తంతో. కడిగాడు, ఇప్పటికే నన్ను ప్రభు కడిగాడు తన రక్తంతో అని విశ్వసించిన వారు ఎంతమంది అయితే ఉన్నారు వారందరూ సరి స్తోత్రం చెప్పండి. అందుకే అంటాడు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నారు కదా. పేతురు అంటాడు, రుచి చూశారు కనుక దుష్టత్వం మీలో ఉండటానికి వీల్లేదు, దూషణ మాటలు మీరు పలకడానికి వీల్లేదు, కపటం మీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. ఈ కపటాన్ని, దూషణను, అసూయను వీటన్నిటిని విడిచిపెట్టి దేవునికి ఇంపైన ప్రజలుగా బ్రతకండి. 3వ పాయింట్ ఏంటి చెప్పండి? 3వ పాయింట్ ఏంటి? శక్తివంతమైన. నీలో దూషణ పోతే అప్పుడే నీవు శక్తివంతురాలు అవుతావు. నీ జీవితంలో ఎప్పుడైతే శపితమైనవి పోతాయో, దూషణకరమైనవి పోతాయో, అప్పుడే నీవు శక్తిమంతుడవు, అప్పుడే నీవు శక్తిమంతురాలవు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి తీర్మానం ఈరోజు తీసుకుని నువ్వు వెళ్ళాలి. ఈ తీర్మానంతో ప్రభు ప్రతి ఒక్కరిని కూడా ఆయన దర్శించును గాక. దేవుడు తన నూతనమైన శక్తివంతమైన కార్యములు మీ జీవితంలో జరిగించును గాక. చూడండి ఒకసారి, వీలైతే చూద్దాం ఆ మాట. ఎవరైనా తీయగలరా? ఆ వాక్యం చదవండి. సమస్తమైన దుష్టత్వమును ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉండిన ఎడల. చూడండి, పాత నిబంధన కీర్తనలు ఏమనుంది? యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. ప్రభు ఉత్తముడని రుచి చూసి తెలుసుకోనండి. అది ఆహ్వానం, తెలుసుకోండి రండి అని. ఇక్కడేమంటాడు? రుచి చూసిన ఎడల. ఇఫ్ యూ టేస్ట్. ఎంతమంది రుచి చూశారు? ప్రభువు దయాళుడని రుచి చూడలేదు, ఇంకా చూసారా? చూశారు కనుకే కదా ఈ గుంపులో మీరున్నారు. 2 చేతుల పైకి ఒక్కసారి స్తోత్రం చెప్దాం. చెప్పండి, ప్రభు మంచివాడు, ప్రభు దయాళుడు. స్వరం మీద చెప్దాం, ప్రభు దయాళుడు, ప్రభు మంచివాడు. ఆమేన్. ఆయన మంచివాడు, దయాళుడు కాబట్టే మీరు రుచి చూశారు, ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు చదవండి, రుచి చూసి ఉండిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, అసూయ, సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన, ఎలాగుండాలి? క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే, నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఆశ కావాలి మీకు.
ఆపేక్ష కావాలి, తృష్ణ కావాలి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశము వర్షము కొరకు ఆశ కలిగినట్లుగా, అయ్యా నా ప్రాణం నీ కొరకు ఆశ కలిగింది. నీళ్లు లేక ఎండి ఉన్న దేశం నెరలు విడిచింది, భయంకరమైన వర్షం వచ్చింది. ఏమైనా ఉంటుంది అక్కడ? ఒక్క చొక్క ఉండదు. చూడండి, ఇలాంటి ఆశ నీవు కలిగి ఉండే, నీతి కొరకు ఆకలి దప్పిలు కలిగిన వారు ధన్యులని ప్రభు తన లేఖనాల్లో ప్రభు తెలియపరుస్తున్నాడు. ఈరోజు దేవుని యొక్క కార్యాల కొరకు నీవు ఆకలి కలిగి ఉంటే, నీవు దప్పిక కలిగి ఉంటే, నీవు దేవుని శక్తితో నింపబడతావు. ఆకలి లేకుండా, దప్పిక లేకుండా శక్తితో ప్రభు నింపడం అసాధ్యం. అందుకే మూడవ మాట నేను ఏం చెప్తున్నానంటే, బలిపీఠము వద్ద మన సమయం శక్తివంతమైనది. సో డు నాట్ వేస్ట్ యువర్ టైం. కాబట్టి మీ సమయం వ్యర్థపరచకండి. మీ సమయం శక్తివంతమైనదిగా నా ప్రభు మార్చబోతున్నాడు. మీ సమయం దేవుడు తన శక్తితో ఆయన నింపబోతున్నాడు. 3 సంగతులు చెప్పండి. ఒకటి బలిపీఠం దగ్గర మన సమయము వ్యక్తిగతమైనది. రెండవది, బలిపీఠం దగ్గర మన సమయము ప్రార్థనా పూర్వకమైనది. మూడవది, బలిపీఠం దగ్గర మన సమయం శక్తివంతమైనది. ఎంతమంది శక్తివంతులు అవ్వాలని కోరుకుంటున్నారు? ఎంతమంది దేవుని శక్తిని సంపాదించాలని కోరుకుంటున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన తన శక్తితో ప్రభు నింపునుగాక. ఇవన్నీ జరగాలంటే, ప్రభు తన శక్తితో నింపాలంటే ఏం చేయాలనే సంగతులు మనం కొన్నిటిని చూసాం. విడిచిపెట్టవలసిన వాటన్నింటినీ కూడా విడిచిపెట్టాలి. అపవిత్రతను విడిచిపెట్టండి, చెడుతనాన్ని విడిచిపెట్టండి, దూషణ మాటలు విడిచిపెట్టండి, శపితమైన మాటలు విడిచిపెట్టండి. దేవునికి ప్రీతికరంగా జీవించండి. నీ నోట స్తుతి ఉండాలి, నీ నోట స్తోత్రం ఉండాలి, నీ నోట ఆరాధన ఉండాలి, నీ నోట దేవుని గణపరిచే కార్యములో ఉండాలి. అలాగుంటే దేవుడు తన శక్తివంతమైన కార్యాలు చేస్తాడు. దేవుని శక్తిని మనం ఎరిగి ఉన్నాం కనుక లోకంలో రకరకాల మాటలు మనం వినొచ్చు, కానీ వాటి మీద కాదు నీ దృష్టి. దేవుని కార్యాల కొరకు నువ్వు ఎదురు చూడాలి. ఒక ఆమె ప్రార్థన చేస్తా ఉంది, ప్రభువా నాకు సహాయకుడు నీవే, నన్ను ఆదరించే దేవుడు నీవే, నన్ను పోషించే దేవుడు నీవే. ఎప్పుడు కూడా తన దేవుని గురించి గొప్పగా చెప్తా ఉంటుంది. ఎవరు ఆ దారిని వెళ్తున్నా, అయ్యా నా ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా, అయ్యా నా యేసుబాబు ఎంత గొప్పవాడో తెలుసా. ఆ దారిని వెళ్ళేవారు ఒక్కొక్కరు నమ్ముతారు, ఒక్కొక్కరు నమ్మరు. ఆ పోవమ్మా అంటారు. అలాగ అనుకోకుండా ఆ రోజు ఒక నాస్తికుడు వచ్చాడు. ఆ నాస్తికుడు వెళుతూ చూశాడు, ఆమె పుల్లలు అయిపోయి, పుల్లల పొయ్యి మీద వండుకోవడానికి పుల్లలు లేవు, పొయ్యి ఖాళీగా ఉంది. దిగాలుగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అక్కడ ఆగాడు. ఏమమ్మా నీ ఏసై గొప్పడు అన్నావుగా, పుల్లలు తీసుకొచ్చి ఇమ్మను అని అన్నాడు. ఆమె అంది, అయ్యా నిజంగా నేను నమ్మిన దేవుడు గొప్పడు, నా ప్రభు నన్ను సిగ్గుపరచడు, నా ప్రార్థన ఆయన వింటాడు, నా అవసరత ప్రభు తీరుస్తాడు అని చెప్పింది. కానీ నవ్వుకుంటూ పోయాడు. వస్తాడులే నీ ప్రభు ఎక్కడ వస్తాడో అని అనుకుంటూ వెళ్ళిపోయాక ఆ సందు చివర పుల్లలెత్తి కనబడి వెంటనే అనుకున్నాడట, ఆమె ప్రార్థన నిజమైనది కాదు, మనిషిగా నేనే నీకు సహాయం చేశానని నిరూపించుకోవాలని అక్కడే ఒక పుల్లలో ఒక కట్ట పట్టుకొని కొనుక్కొని తీసుకెళ్ళి, ఏమో ఇట్రా ఈ పుల్లలు తీసుకో, ఇవి ఎవరు ఇచ్చారో తెలుసా, నేనే ఇచ్చా, దేవుడు లేడు గీవుడు లేడు, వీళ్ళు వంట చేసుకో అన్నాడంట. ఆమె వాటిని తీసుకొని ఎంతో సంతోషంగా, యేసయ్యా నీకు స్తోత్రములయ్యా, దేవుడు లేడు అని చెప్పే ఈ మూర్ఖుడి ద్వారా కూడా నీవు నాకు సహాయం చేసావంటే ఎంత గొప్ప దేవుడివయ్యా, నీ శక్తి ఎంత గొప్పది ప్రభువా. ఆ మూర్ఖత్వానికి ఏం చేయాలో అర్థం కాక, నిజమే కదా అసలు ఈ ప్రేరేపణ నాకెట్టొచ్చింది, ఈ సందు చివరకు పోయిన తర్వాత నాకు ఆలోచన రాకపోతే. నిజంగా ఈమె ప్రార్థన శక్తివంతమైనది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఈరోజు నీ ప్రార్థన శక్తివంతమైనదిగా నా ప్రభు మార్చగలడు. నీ ప్రార్థన ఒట్టిది కాదు, నీ ప్రార్థన దేవుని యొక్క అగ్నిని దింపగలిగే శక్తివంతమైన ప్రార్థన మారాలని నేను కోరుతున్నాను. ఈ అనుభవాలతో నా ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించునుగాక. ఒక సమర్పణ కావాలి. బలిపీఠం దగ్గరకు వచ్చాక నీవు ఇక ముందు ఉన్నట్టుగా ఇక ఇప్పుడు ఉండటానికి వీల్లేదు. నీ జీవితం మారిపోవాలి, నీ బ్రతుకు మారిపోవాలి, నీ జీవన శైలి మారాలి, నీవు పరిశుద్ధతలోనికి రావాలి, నీవు పవిత్రతలోనికి రావాలి. బలిపీఠం దగ్గర అనుభవం ఏంటో తెలుసా? నిత్యము దేవునితో కూడా ఉండే అనుభవం. ఎప్పుడు కూడా దేవునితో సమయం గడపడమే, ప్రభుతో కలిసి ఉండటం, ప్రభును స్తుతించడం, ఆరాధించడం. ఈ అనుభవాలతో నా ప్రభు ప్రతి ఒక్కరిని దర్శించును గాక. ఒక తీర్మానం తీసుకుంటారా? ప్రార్థన చేద్దామా? దయచేసి అందరూ కూడా కనులు మూసుకొని ప్రభు వైపు చూస్తూ,
ఇదిగో ఈ మధ్యాహ్నపు వేళ ఈ మాటలు వినుచుండగా, ప్రభువా నా బ్రతుకుల్ని కార్యాలు జరిగించు నాయన. నా వ్యక్తిగత జీవితాన్ని చేతికి అప్పగించుకుంటున్నాను. పడద్రోయబడిన బలిపీఠపు అనుభవాలలో నన్ను నడిపించిన ఆయన. ఆ పడద్రోయబడిన అనుభవంలో నుండి కట్టబడి అనుభవంలోకి నడిపించిన ఆయన. పడద్రోయబడిన బలిపీఠం ఎలాగైతే కట్టబడిందో, నా జీవితంలో ప్రార్థన అనే బలిపీఠము తిరిగి కట్టబడాలని కోరుతున్నాను. ప్రార్థన చేద్దామా? స్వరములెత్తండి, స్వరములెత్తండి, స్వరములెత్తండి. స్వరములెత్తి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు తన గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగించబోతున్నాడు. అయ్యా మా పక్షముగా సహాయం చేయను ఆయన. కృప చూపు తండ్రి. కన్నీటితో ప్రార్థన చేద్దాం. మారు మనసు కొరకు ప్రార్థన చేద్దాం. ఇదిగో ఈ ప్రార్థనలో దేవుని శక్తి నీవు చూడాలి. ఈ ప్రార్థనలో ప్రభు యొక్క గొప్పతనం నీవు చూడాలి. సరి చేసుకుంటావా? ఎన్నో ఎన్నో పిలుపులు లోకమంతటా ఉన్నాయి. రకరకాల పిలుపులు ఉన్నాయి, రకరకాల ఆహ్వానాలు ఉన్నాయి. ఇదిగో ఈరోజు దేవుడు ఇస్తున్న ఆహ్వానం ఏంటో తెలుసా? ఈ ఆహ్వానంలో నీవు బలిపీఠం దగ్గరకు రావాలి. ఈ బలిపీఠం దగ్గర నీ జీవితం కష్టపడాలి. ఈ బలిపీఠం దగ్గర దేవుని అగ్ని చేత తాకబడే అనుభవంతో నా ప్రభు ప్రతి ఒక్కరిని సిద్ధపరచునుగాక, స్థిరపరచునుగాక, పవిత్రతలోనికి నడిపించునుగాక, నూతన ఆలోచనలోకి ప్రభు నడిపించునుగాక. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభు తన కృపలతో నింపునట్లుగా. స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా మా తండ్రి, మీకే స్తోత్రములు, స్తోత్రములు. మా దేవానికి వందనాలు, వందనాలు, వందనాలు. ప్రార్థించే వ్యక్తివైతే ఈ ప్రార్థన దినాలలో దేవుడు తన నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. ఆశ్చర్యక్రియలు జరిగించబోతున్నాడు. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. ఆశ కలిగి ప్రార్థించే వారి ప్రార్థన దేవుడు తృణీకరించేవాడు కాదు. ఈరోజు శక్తివంతులం కావాలి, బలవంతులు కావాలి, పవిత్రులు కావాలి. ప్రార్థించండి.